కడుపు మండుతోంది. అవును, సాధారణ సమస్యగానే భావించే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇటీవల ఎక్కువ మందిని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్తో గ్యాస్, అల్సర్ సమస్యలు వెంటాడుతూ ఉండడం కోలుకోలేకుండా చేస్తున్నాయి. ఇక గ్యాస్ట్రిక్ సమస్య కదా అని నిర్లక్ష్యం చేస్తే అది క్యాన్సర్కు దారితీస్తుండడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటాం. సాధారణంగా మనిషికి జీవితకాలంలో ఏ ఆరోగ్య సమస్య వస్తుందో రాదో తెలీదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిపోతుంటుందని వైద్యులు చెప్తుంటారు. తినే ఆహార పదార్థాలతోనే ఎక్కువగా వచ్చే సమస్య ఇది. సాధారణంగా గ్యాస్ సమస్యను లైట్ తీసుకుంటారు. మనం తీసుకునే ఆహారంలో రసాయనాలు ఎక్కువగా ఉత్పత్తై అన్నవాహిక పైకి ఎగదన్నేందుకు కారణమైతే దాన్నే ఎసిడిటీగా భావిస్తాం. మారుతున్న కల్చర్లో ఎక్కువగా యంగ్స్టర్స్ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ తిండి, వేళకు నిద్రలేకపోవడం ప్రధాన కారణం. అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలనేవి ప్రధానంగా జీర్ణాశయంలో నిశ్శబ్దంగా పొంచి ఉండే ఆరోగ్య సమస్యగా దీన్ని చూస్తుంటాం. అల్సర్, కణితులు వంటివి ముదిరితే క్యాన్సర్కు దారితీయొచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవటం మేలు. లేని పక్షంలో జీర్ణకోశంలోనే కాక ఇతర ప్రాంతాల్లోని ఆరోగ్య సమస్యలకు కారణంగా మారి ప్రాణాంతకమైన అన్నవాహిక, జీర్ణకోశ, పెద్దపేగు క్యాన్సర్లకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. దేశంలో 20% పైనే ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. మసాలాలు తగ్గించడం, శరీరానికి కావలసిన ఎక్సర్సైజులు చేయటం మంచిది. అనవసర మందుల వాడకం, పొగ, మద్యం పూర్తిగా తగ్గించడం ద్వారా దీన్ని నయం చేయొచ్చంటున్నారు. తరచూ కడుపులో మంట, తేపులు, ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత బయటికొస్తున్నట్లు అనిపిస్తే ప్రాథమికంగా వైద్యుని సూచన మేరకు ఎండోస్కోపీ లాంటి పరీక్షలతో సమస్య తీవ్రతను తెలుసుకోవచ్చు. లేదంటే ప్రాణాంతక వ్యాధులకు గురై నయం చేసుకోలేని స్థితికి దారితీయొచ్చని అంటున్నారు డాక్టర్స్. తింటే ఓ మంట, తినకపోయినా మంటే. ఆకలేస్తుంది, తినాలంటే భయం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఇది. రోజు రోజుకు పెరుగుతున్నారు బాధితులు. అక్కడ ఇక్కడ అని తేడానే లేదు. దేశవ్యాప్తంగా 100లో ప్రతి 20 మంది ఇలాంటి ప్రాబ్లంనే ఫేస్ చేస్తున్నారు. ఈ సమస్యపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బీరప్ప గారు. నమస్తే అండి బీరప్ప గారు. నమస్తే అండి. ఫస్ట్ చెప్పండి, యాసిడిటీ, గ్యాస్ట్రిక్, అల్సర్ ఈ మూడు వేరువేరా, అన్నీ ఒకటేనా? వీటి మధ్య తేడాలేంటి? ఇది వేరు అండి. అల్సర్ డిసీజ్ అనేది ఒకటి వేరు, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గ్యాస్ డిసీజ్ అనదర్ ప్రాబ్లం. ఇప్పుడు అల్సర్ డిసీజ్ అనేది ఒక స్టమక్లో కానీ లేకపోతే అన్న వాహిలో కానీ చిన్న చిన్న పుళ్ళు వస్తే అల్సర్స్ అంటాం. అల్సర్. అలాగే చిన్న ప్రేగులో కానీ చిన్న పుండు వస్తే అల్సర్స్ అంటాం. ఎప్పుడైతే అల్సర్స్ లేదో దాన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని, గ్యాస్ ప్రాబ్లం అని సో యూజువల్గా జనాలు అంటుంటారు. లేమ్యాన్ వర్డ్స్లో గ్యాస్ ప్రాబ్లం అని అంటుంటారు. సో దాంట్లో ఏంటంటే ఈ మెడికల్ టెర్మినాలజీలో నాన్ అల్సర్ డిస్పెప్సియా అంటాం. నాన్ అల్సర్ డిస్పెప్సియా అంటే ఎప్పుడైతే అల్సర్ లేకపోతే సో స్టమక్ సరిగా పనిచేయదు, సో దానివల్ల గ్యాస్ రావటము, అలాగే రిఫ్లెక్స్ అంటాం, జిఆర్డి అంటాం, అంటే గ్యాస్ట్రో ఎస్పెషల్ రిఫ్లెక్స్ డిజీజ్ అంటాం. సో ఫుడ్ తీసుకున్న తర్వాత అది పైకి రావటము, అలాగే గ్యాస్లా ఉండిపోవటము, తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత పొట్ట ఉబ్బరం రావటము, వామిటింగ్ సెన్సేషన్ రావటము. సో వీటన్నిటికీ జనరల్గా అందరూ ఏమంటుంటారంటే గ్యాస్ ప్రాబ్లం అని అంటుంటారు. సో అల్సర్ వేరే, ఈ గ్యాస్ ప్రాబ్లం వేరే అండి. లక్షణాలు కూడా వేరే ఉంటాయా? లక్షణాలు ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి ఓవర్లాప్ అవుతుంటాయి. ఒకసారి అన్నం తీసుకున్న తర్వాత నొప్పి రావటము, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ రావటము అనేది జనరల్గా అల్సర్స్లో ఉంటుంది, నాన్ అల్సర్స్లో కానీ ఉంటుందండి. సో డిఫరెంట్ ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఈ గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. సో ఓవర్లాప్ సిమ్టమ్స్ ఖచ్చితంగా అల్సర్ ఉంటే ఇవి, అల్సర్ లేకపోతే ఇవి అని చెప్పలేం. జనరల్గా గ్యాస్ ప్రాబ్లం అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అంటుంటాం. సో పొట్టలో నొప్పి రావటం, మంట రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఓకే, కడుపులో మంట, నొప్పి ఇవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్, జనరల్గా వచ్చే లక్షణాలు అంటూ మనం ఇవే అని డిసైడ్ చేయలేమని చెప్పారు. మరి అట్లీస్ట్ ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది ఈ ప్రాబ్లము? దేని వల్ల వస్తుంది? ఎలాంటి కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి? సో ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే ఈ వాళ్ళ కీళ్ళ నొప్పులు, వీపు నొప్పికి కోసం చాలా టాబ్లెట్స్ వాడతారు, పెయిన్ కిల్లర్స్. సో వాటి వల్ల అల్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఓల్డ్ పీపుల్లో. సో ఒక 70 ఏళ్ళు ఆయన వచ్చి నాకు కడుపులో నొప్పి ఉంది, ఇలాంటి మందులు వాడుతున్నానంటే మోస్ట్ ప్రాబ్లీ అల్సర్ ఉన్నట్టు డిసైడ్ చేస్తాము. అలాగే ఎండోస్కోపీ చేసి డిసైడ్ చేస్తాం. కాకపోతే యంగర్ జనరేషన్స్లో ఈ 20 years, 30 years, 40 years ఈ జనరేషన్లో వీళ్ళకి కూడా చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది, చాలా కామన్గా వస్తుందండి. వాళ్ళు వచ్చి అన్నం తిన్న తర్వాత పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, బౌల్ మూమెంట్స్ సరిగా లేవు, ఇలా చెప్తూ ఉంటారు.
సో అందరికీ అల్సర్స్ ఉన్నాయని లేదు. సో ఇవన్నీ నాన్ అల్సర్ డిస్పెప్సియా అంటాం అనమాట. సో అసిడిటీ, ఆహారం ఈరోజు ఏమైనా మసాలా తీసుకున్నా కానీ, లేకపోతే ఎక్కువ పులుపు ఉన్న తీసుకున్నా కానీ, కొంచెం ఎక్కువ స్వీట్స్ ఉన్న తీసుకున్నా కానీ వాళ్ళకి ఇలాంటి పొట్టులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంట అలాంటిది వస్తూ ఉంటుంది. అంటే బేసిక్స్ రీజన్స్ ఇప్పుడు మీరు అన్నారు, అన్నం తిన్నాక ఎక్కువగా మంటగా ఉండటం, కడుపు ఉబ్బరంగా ఉండటం, కడుపులో మంటగా ఉండటం, అన్నం తినకపోయినా కూడా వస్తుందా? అన్నం తినకపోయినా ఇదివరకు సౌత్ ఇండియాలో ఇది ఎక్కువగా ఉండేది, అల్సర్ డిసీజ్ అంటాం. అంటే స్టమక్ అల్సరు, డియోడనల్ అల్సర్ అని, పెప్టిక్ అల్సర్ బేసికల్గా. సో ఏంటంటే అన్నం తిన్న తర్వాత స్టమక్లో అల్సర్ ఉందంటే అన్నం తిన్న తర్వాత యాసిడ్ న్యూట్రలైజ్ అయిపోయి నొప్పి తగ్గిపోతుంది ఒక్కొక్కసారి. సో అన్నం తినకపోతే వాళ్ళకి అల్సర్స్ ఉన్నప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. అంటే ట్రీట్మెంట్ వాళ్ళకి ఏంటంటే ఫుడ్ తీసుకోగానే తగ్గిపోతుంది. సో బికాజ్ ఆఫ్ యాసిడ్ ఏదైతుందో న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట. సో కొంతమందికి ఏంటంటే డియోడనల్ అల్సర్ ఉన్నప్పుడు ఆహారం తీసుకున్నా కానీ తీసుకోకపోయినా ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుంది నొప్పి. అదండి. అంటే బేసిక్గా ఫుడ్ హ్యాబిట్స్ ఏనా మెయిన్ రీజన్, ఇంకేమైనా ఉన్నాయా? ఒకటి ఫుడ్ హ్యాబిట్స్, మసాలాలు, ఆయన తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, ఆయన తర్వాత ఈ స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవటం, ఈ గుట్కాలు, ఈ చీవింగ్ గమ్స్, వాటి వల్ల కానీ వస్తుందండి. సో దానివల్ల కానీ బికాజ్ ఆఫ్ రిపీటెడ్ చీవింగ్ ద స్టమక్లో అసిడిటీ అనేది బాగా పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే అసిడిటీ పెరిగిపోతుందో దానికి ఆహారం లేకపోతే స్టమక్లో మ్యూకస్ మెంబ్రెయిన్, ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, దాని మీద ఒత్తిడి పడి అది రాపిడికి అది అల్సర్ లాగా తయారవుతుంది. చీవింగ్ అంటే బబుల్ గమ్స్ ఇలాంటివి కూడా అంటున్నారా? అవునండి, చాలా మందికి బబుల్ గమ్స్ ఎక్కువ తిన అలవాటుగానే ఉంటుంది. ఆహారం తీసుకోరు, కొంతమంది టైం సరిగా ఆహారం తీసుకోరు కానీ కాఫీ టీ ఎక్కువగా తాగుతుంటారు. సో అలాంటి వాళ్ళు కానీ అల్సర్స్ వచ్చే అవకాశాలు. స్టార్టింగ్ స్టేజ్లో మనం ఎట్లా గుర్తుపట్టొచ్చు బేసిక్ రీజన్స్ ఇవి వస్తున్నాయి, సో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని ఎలాంటి టైంలో ఆ స్టెప్ తీసుకోవాలి? అంటే ఇంకా ఆహారం తీసుకున్నప్పుడల్లా ప్రతిసారి కడుపులో నొప్పి వస్తుంది, పొట్ట ఉబ్బరం వస్తుంది, బౌల్ మూమెంట్ సరిగా లేదు అనుకుంటే తప్పకుండా వాళ్ళు డాక్టర్ని కలిసి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రతిసారి ఎండోస్కోపీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో కొన్ని మందులతోటి తగ్గిపోతుంటాయి. సో ఇంకోటి వన్ మెయిన్ రీజన్ నౌడేస్ మనం చూస్తున్నది అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే మనం బాగా డిస్టర్బ్డ్ అయినప్పుడు, బాగా స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నప్పుడు సో ఇంటెస్టైన్ కదలిక తగ్గిపోతుంది. సో ఏది తిన్నా కానీ ఏది పొట్టలు ఉబ్బినట్టే, గ్యాస్ నట్టు ఉబ్బినట్టు అలాగే ఉంటుంది, కొంచెం తిన్నా కడుపు నిండిపోయినట్టు. దట్స్ కాల్డ్ అన్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. సో మన మైండ్ ఎప్పుడైతే ఇరిటేట్ అవుతుందో సిమిలర్లీ స్టమక్ ఇంటెస్టైన్స్ కానీ ఇరిటేట్ అవుతాయి. సో ఇట్స్ కాల్డ్ అన్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. సో ఇవన్నీ ఓవర్లాప్ అనమాట. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, జిఆర్డి, పెప్టిక్ అల్సర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, వీటికి ఇది ఖచ్చితమైన సిమ్టమ్ అని మనం చెప్పలేము. ఓకే, అంటే ఎక్కువ దేని వల్ల వస్తుంది? ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే ప్రతి 100లో 20 మందికి ఉంది అని అనుకుంటున్నప్పుడు ఎక్కువ ఏ రీజన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? మెయిన్లీ ఇప్పుడు ఈ మధ్య చూస్తున్న కొద్ది స్ట్రెస్, యాంగ్జైటీ. సో స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ అండ్ మసాలాలు, పులుపు ఇలాంటివి తీసుకోవటం వల్ల. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్, ఈ హ్యాబిట్స్. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. ఓకే, సో మార్నింగ్ 8 o'clock తీసుకోరు, ఎప్పుడో 10కి తీసుకుంటారు, తర్వాత మళ్ళీ సాయంకాలం తీసుకుంటారు. సో బేసికలీ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువగా కనిపిస్తుంటుందండి. ఓకే, అంటే ప్రాథమికంగా ఎలా గుర్తించాలో చెప్పారు. ఒకవేళ కొంచెం పీక్ స్టేజ్కి వెళ్తే దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉంటుందా, లేకపోతే ఏం చేయాలి? సో ఇప్పుడు నా అల్సర్ ఉంటే ఒకసారి మనం కొద్దిగా ఇనిషియల్గా ట్రీట్మెంట్ ఇచ్చి దాంతో తగ్గకపోతే ఎండోస్కోపీ తప్పకుండా చేయాలి. సో ఎండోస్కోపీ చేసి దాంట్లో అల్సర్ ఉందంటే 15 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాగే ఇందాక నేను చెప్పినట్లు హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఉంది. సో ఇదివరకు మన భారతదేశంలో హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఇదివరకు అంతగా ఉండేది కాదు, మనకు తెలిసిండేది కాదు. బట్ ఈ మధ్య ఎండోస్కోపీ చేసి దాన్ని గుర్తించవచ్చు, హెచ్ పైలోరీ యాంటీబయాటిక్. సో బ్యాక్టీరియాని దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. మనం ఎన్ని అల్సర్కి సంబంధించిన మందులు వేసుకున్నా కానీ అది తగ్గకపోవచ్చు, దానికి ఇవ్వాల్సింది యాంటీబయాటిక్ ఇవ్వాలి. సో యాంటీబయాటిక్ ఇస్తే తగ్గిపోతుంది. సో వన్ మోర్ రీజన్ ఏంటంటే మళ్ళా వస్తుంది ఈ హెచ్ పైలోరీ బికాస్ వాటర్ ఏదైనా కంటామినేషన్ వాటర్ తాగినా కానీ, కంటామినేటెడ్ ఫుడ్ తీసుకున్నా కానీ మళ్ళీ వస్తుంది. సో ఇట్స్ జస్ట్ రిపీటెడ్ సైకిల్స్ అనమాట. సో హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియాస్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేస్తే ఈ అల్సర్ జబ్బు రాదు. ఓకే, సో అది ఎరాడికేట్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వేరు, ఇప్పుడు అల్సర్ ప్రాబ్లం వేరు అనుకున్నప్పుడు ఎవరు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే ఫుడ్ హ్యాబిట్స్లో మెయిన్ ముఖ్యంగా ఇది మనకుంది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అనుకున్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఫుడ్లో? సో బెస్ట్ థింగ్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు స్టాప్ చేయాలి. స్మోకింగ్, ఎస్పెషలీ స్మోకింగ్. సో అది ఆపేయాలి, ఆల్కహాల్ ఆపేయాలి. అండ్ కరెక్ట్గా ఫుడ్ టైమింగ్స్ మెయింటైన్ చేసుకోవాలి. సో మేము డాక్టర్లు అయినా కానీ సమ్టైమ్స్ వీ మే నాట్ ఫాలో ఎగ్జాక్ట్లీ బికాస్ ఆఫ్ ద బిజీ షెడ్యూల్. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ తీసుకున్న దాంట్లో మసాలాలు,
ఈ స్పైసీ ఫుడ్ కాస్త తక్కువగా తినాలి. నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, అగైన్ దే షుడ్ నాట్ టేక్ లాట్ ఆఫ్ స్పైసీ ఫుడ్. సో దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కొద్ది రోజులు 15 రోజుల పాటు డ్రగ్స్ వాడితే తగ్గిపోతుందండి. ఓకే. ఈ లక్షణాల్లో ఉండేది కామన్గా అజీర్తి చేయటమే, జీర్ణం కాకపోవటం, దానివల్ల కడుపు ఉబ్బరంగా అనిపించడం. సో దానికి సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? అంటే కంప్లీట్గా అన్నం తిన్నాక ఒక పండు తినమని చెప్తారు డాక్టర్స్, లేకపోతే తినడానికి ముందు ఒక పండు తింటే మంచిది, గ్యాస్ట్రిక్ రాదు, ఈ ప్రాబ్లం రాదు అని చెప్తారు. అవి నిజంగానే వర్క్ అవుతాయా? అలా కాదండి, ఏదైనా కానీ మనకి ఆహారంలో ఫైబర్ డైట్ అనేది ఎక్కువగా ఉండాలి. పీచు పదార్థం అంటాం. సో ఇది ఫ్రూట్ ఎందుకు చెప్పారంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఫైబర్ డైట్ తీసుకుంటే బౌల్ మూమెంట్స్ బాగుంటాయి కాబట్టి మోషన్ ఫ్రీగా వస్తుంది కాబట్టి అలా అందుకోసం ఒక ఫ్రూట్ తీసుకోండి, 2 ఫ్రూట్స్. సో నిజంగానే అది తినడానికి ముందు కానీ తర్వాత కానీ తినొచ్చా? ఎప్పుడైనా తినొచ్చు. దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైబర్ డైట్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు కంటిన్యూస్గా 5-6 రోజుల పాటు నాన్ వెజిటేరియన్ తిన్నారనుకోండి, దాంట్లో ఫైబర్ డైట్ అనేది ఉండదు. సో దానివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది, మలబద్ధకం వస్తుంది. సో అందువల్ల ఫ్రూట్స్ తీసుకుంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీగా వస్తుంది కాబట్టి లార్జ్ ఇంటెస్టైన్స్లో వచ్చే క్యాన్సర్స్ ఇన్సిడెంట్స్ బాగా తగ్గిపోతుంది. సో ఆహార అలవాట్లకి, జీర్ణకోశ వ్యాధులకి, జీర్ణకోశ క్యాన్సర్కి చాలా సంబంధం ఉంది. సో ఒకసారి ప్రాబ్లం వస్తే క్యూర్ అవుతుందా? స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వెంటనే క్యూర్ చేసుకోవచ్చా? తప్పకుండా అండి. అల్సర్ డిసీజ్ ఉన్న వాళ్ళు తప్పకుండా మందులు వాడితే 15 రోజులు 20 రోజులు క్యూర్ అయిపోతుందండి. ఓకే. సో మళ్ళీ తర్వాత ఎండోస్కోపీ చూసుకొని అల్సర్ హీల్ అయిందా లేదా చేసుకోవాలి. సో హీల్ అవుతుందండి, తప్పకుండా క్యూర్ అవుతుంది. ఓకే. అల్సర్ అయినా గ్యాస్ట్రిక్ అయినా మనకుంది అని తెలుసుకునే లోపే లేట్ అయింది అనుకోండి, అది కాస్త ఒక సర్టన్ స్టేజ్ దాటి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఎలా అంటే ఇప్పుడు అల్సర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అల్సర్ ఒక్కొక్కసారి బ్లీడ్ అవ్వచ్చు. ఓకే. సో దాని వెనకాల ఒక రక్తనాళం ఉంటుంది, దాంట్లోకి ఏమైనా అల్సర్ వెళ్ళిపోయిందంటే దాని నుంచి బ్లీడ్ అవ్వచ్చు ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు ఒక చిన్న దెబ్బ తగిలిన ఒక స్కార్ వస్తుంది ఇక్కడ. అలాగే ఇంటెస్టైన్స్లో అల్సర్ హీల్ అయిందంటే స్కార్ వస్తుంది. అక్కడ స్కార్ ఏంటంటే ఏదైతే ఫుడ్ పైప్లో ఉంటుందో అది నేరో అయిపోతుంది. సో ఆహారం తీసుకున్నప్పుడు అది వాపసు వెనుక వస్తుంది, వామిటింగ్స్లో వస్తుంది అనమాట. సో అందువల్ల సో ఈ కాంప్లికేషన్స్ రాకముందే మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. సపోజ్ ఈ కాంప్లికేషన్ వస్తే అప్పుడు సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఆపరేట్ చేస్తాడు. ఓకే. అంటే బేసిక్గా ఒక మంచి ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఎలా ఉండాలి? ఫుడ్ హ్యాబిట్స్ అంటే ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్? వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి, వీట్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ డైట్ తక్కువ చేస్తే మంచిది, స్పైసీ ఉండకూడదు. సో ఈ ఎక్కువ మిర్చి వాటి వల్ల కానీ ఈ అల్సర్స్, డిస్పెప్సియా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ కాస్త తగ్గించుకొని అవాయిడ్ చేసుకుంటే బెటర్. అండ్ మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా మనం పికిల్స్ ఎక్కువగా తింటాం. సో పచ్చళ్ళు చాలా కారం ఉంటుంది, దాంట్లో నూనె ఉంటుంది. సో వాటి వల్ల ఏంటంటే లాంగ్ స్టాండింగ్ ప్రిజర్వేటివ్స్ వేస్తాం మనం. సో ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల పచ్చళ్ళు కానీ కాస్త తగ్గించుకుంటే బెటర్. ఓకే. పచ్చిమిర్చి కూడా అన్నారు కదా, పచ్చిమిర్చి బదులు కారం వాడొచ్చా? అది కూడా ఎక్కువైతే ప్రాబ్లమేనా? ఏదైనా ఎక్కువైనా ప్రాబ్లమే అండి. కారం అనేది ఎక్కువైనా ప్రాబ్లమే. పులుపు కానీ చాలా పులుపు ఉన్నవి ఎస్పెషల్ అంటే అందరికీ రాకపోవచ్చు. పులుపు కొంతమంది తీసుకున్న తక్షణం రిఫ్లెక్స్ వస్తుందండి. ఇప్పుడు అన్ననాళంకి స్టమక్కి మధ్య ఒక వాల్ ఉంటుంది. సో వాల్ ఏమవుతుందంటే రిఫ్లెక్స్ వల్ల డ్యామేజ్ అయిపోతుంది. సో క్రమేణంగా ఫుడ్ వాపసు వస్తుంది. సో రాత్రిపూట రాత్రి పడుకున్నప్పుడు సో సడన్గా లేచి కూర్చుంటారనమాట. ఎందువల్ల అంటే ఆ ఫుడ్ వెళ్ళేసి లంగ్స్లోకి వెళ్తుంది ఆ రిఫ్లెక్స్ వల్ల. సో దే విల్ హ్యావ్ కాఫ్ అండ్ వామిట్ చేసుకోవటము. సో మిడిల్ ఆఫ్ ద నైట్లో. సో అదన్నీ అవాయిడ్ చేసుకోవాలి. సో జీఆర్డీ అంటాం దీన్ని, బేసికలీ జీఆర్డీ, గ్యాస్ట్రో ఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. అది ఈ మధ్య చాలా ఎక్కువగా అయిందండి. సో ఇన్ఫ్యాక్ట్ మీరు 20%, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ 30-40%. ఇట్స్ మోర్ ఇన్ఫ్యాక్ట్. సో దానివల్ల ఏంటి నష్టం అంటే ఫ్యూచర్లో ఎక్కడైతే ఆ వాల్ ఉందో అక్కడ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఆ నంబర్ చాలా పెరిగింది, ఆ క్యాన్సర్స్ నంబర్. అండ్ ఆ క్యాన్సర్స్ ట్రీట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. బికాజ్ ఇట్స్ యూసోఫేగస్ అంటే ఫుడ్ పైపు, స్టమక్, ఆ జంక్షన్లో వచ్చే క్యాన్సర్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ స్టేజ్ వరకు ఎందుకు వెళ్తారు అంటే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది? అంటే మీరు అన్నట్టు ఒక సర్టైన్ స్టేజ్ దాటి క్యాన్సర్ వరకు దాటిసే పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి పేషెంట్స్ అంటే ఎందుకు ఆ స్టేజ్ వరకు వెళ్తారు? ప్లస్ అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు డాక్టర్స్ ఆపరేషన్స్తో దాన్ని క్యూర్ చేయొచ్చా? అసలు క్యూర్ అవుతుందా లేదా? సో ఇప్పుడు అల్సర్ అయితే క్యూర్ అయిపోతుందండి. సింపుల్ అల్సర్, పెప్టిక్ అల్సర్ అంటాం, అదైతే క్యూర్ అయిపోతుంది మందులతోటి. చాలా కాలం అలా వదిలేసి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే, కాంప్లికేషన్స్ వస్తే దాన్ని సర్జరీ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో జంక్షన్ దగ్గర ఉండి వచ్చే క్యాన్సర్స్
అది రిఫ్లెక్స్ క్రమేణంగా మనకు తెలియదు. 30% 40% వాళ్ళకి ఆ రిఫ్లెక్స్ ఉందనేది కానీ తెలియదు. సో అవి ఎందుకంటే ఈ మధ్య బాగా ఈ ఫ్యాటీ డైట్ తీసుకొని ఎవ్రీబడి ఇస్ పుట్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్. సో ఒబెసిటీ వల్ల అక్కడ ఈ ప్రెషర్ పొట్టలో పెరిగి దానివల్ల కానీ పైకి తంతు ఉంటుంది అనమాట. సో దానివల్ల కానీ క్యాన్సర్స్ వస్తాయి. తెలియకుండా ఉంటుందంటే అలాంటి టైంలో మనకి సిమ్టమ్స్ ఏమి ఉండవా? కొంతమందికి ఉండవండి. 30% వాళ్ళకి సిమ్టమ్స్ ఏముండవు. సో క్రమేణంగా అదేంటంటే ఫుడ్ యాసిడ్ పైకి వచ్చి అక్కడ లోపల చేంజెస్ వస్తాయి. చేంజెస్ వచ్చినప్పుడు కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఇంకా దాన్ని అలా వదిలేసినా కానీ సో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓకే, ఆ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ని ఎలా డీల్ చేయొచ్చు, ఎలా క్యూర్ చేయొచ్చు వాళ్ళకి? సో వాళ్ళకి ఏంటంటే దే ప్రజెంట్ విత్ సడన్గా చాలా రోజుల నుంచి నాకు పొట్టలో మంట ఉందండి, ఇట్లా ఫుడ్ బయటకు వస్తుంది అని చెప్తారనమాట. అలాగే కొద్ది రోజులు మందులు వాడడం తగ్గలేదు అని వస్తారనమాట. అండ్ ద సడన్ చేంజ్ ఇన్ ద క్యారెక్టర్, లైక్ వాళ్ళు ఇన్ని రోజులు ఆహారం తీసుకునేవారు, ఈ తర్వాత ఆహారం తీసుకోలేకపోతారు. బికాజ్ ఆఫ్ ద క్యాన్సర్ ఇక్కడ వచ్చి అడ్డుపడుతుంది. సో ఆహారం తీసుకోలేరు. అప్పుడు ఆ స్టేజ్లో వస్తారు వాళ్ళు. సో ఎండోస్కోపీ చేసి అక్కడ ఏమైనా అల్సర్ ఉందని బయాప్సీ చేసి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, దాన్ని ఆపరేషన్ చేసి తీయచ్చు. సో అలాంటి వాళ్ళు తర్వాత ఆపరేషన్ తర్వాత జీవితాంతం మెడిసిన్ వాడాల్సిందేనా? అంటే డిపెండ్స్ అగైన్ ఏ స్టేజ్లో ఉంది క్యాన్సర్ అనేది. ఎర్లీ స్టేజ్ అనుకోండి ఒకసారి ఆపరేషన్ చేస్తే సరిపోతుంది. లేదు కొంచెం డిలేడ్ స్టేజ్ అనుకోండి, స్టేజ్ 4 అంటాం. అంటే ఒకసారి ఆ ఫుడ్ పైప్ నుంచి బయటకు వచ్చింది అనుకోండి క్యాన్సర్, అలాంటి వాళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ అని ఇవ్వాల్సి వస్తుంది. రిజల్ట్స్ అంత బాగా ఉండవు. ఓకే, ఆ స్టేజ్ వరకు వెళ్తే రిజల్ట్స్ అంత బాగుంది. ఇప్పుడు ఈ సర్టన్ మీరు మొదట్లో చెప్పినట్లు 20 years 30 years వాళ్ళకు కూడా చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది అనుకో, చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది. ఆ చిన్నపిల్లల్లో ఎలా గుర్తించాలి? వాళ్ళకి తెలీదు, పేరెంట్స్ ఎలా గుర్తించాలి? చిన్నపిల్లలు వాళ్ళు కానీ పొట్టలో నొప్పి అని వస్తారండి. అంటే యూజువల్గా అంటే 10 years 11 years ఆ ప్రాంతంలో వాళ్ళకి పెద్ద ఈ ప్రాబ్లమ్స్ రావు. అన్లెస్ దే ఈట్ లాట్ ఆఫ్ స్పైసీ ఫుడ్. ఈ మధ్య పిల్లలు ఏంటంటే వాటర్ తాగటం మానేశారు. థమ్స్అప్లు, కోక్లు ఇవే తాగుతారు. సో వాటి వల్ల కానీ ఏంటంటే బైకార్బోనేట్స్ లోపల ఎక్కువైపోయి వాళ్ళకి పొట్టలో నొప్పులు వస్తాయి. అండ్ దే పుట్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్. సో అలాంటి వాళ్ళకి తెలిసిపోతుందండి అల్సర్ ఉందో లేదో అని. సో వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది, కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తే సరిపోతుంది. కానీ ఈ 20 to 25 years ఉన్న వాళ్ళు ఇన్ అడిషన్ టు ద డ్రగ్స్, మందులకు కాక వాళ్ళు ద లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. సో లైఫ్ స్టైల్ అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేసుకోవాలి, బాడీ వెయిట్ తగ్గించుకోవాలి, ఆహార పదార్థాలు సరైన టైంకి తీసుకోవాలి, ఫైబర్ డైట్ తీసుకోవాలి, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ బంద్ చేస్తే వాళ్ళు కానీ ఇంప్రూవ్ అవుతారు. ఓకే, స్టేజెస్ ఉంటాయని చెప్పారు ఇందాక, 4th stage అని అంటాము అని. అట్లా స్టేజెస్ ఎట్లా డివైడ్ చేస్తారు? అది ఈ మన స్టమక్లో కానీ ఈస్ఫెగస్లో కానీ వాల్స్ అని ఉంటాయండి, 4 పొరలు అంటాం. సో ఆ పొర ఫస్ట్ పొర వస్తే ఇది ఎర్లీ డిజీజ్ అంటాం. సో ఆ పొర నుంచి దాటిపోతే బయటికి 1 2 3 4 ఆ పొర నుంచి బయటపోయి క్యాన్సర్. తర్వాత లింఫ్ నోడ్స్ అంటాం, దాని చుట్టుముట్టుండే లింఫ్ నోడ్స్ అంటాం. వాటికి కానీ స్ప్రెడ్ అవుతే అప్పుడు మేము స్టేజ్ 4 స్టేజ్ 3 అంటాం. సో దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం అనమాట. ఓకే, ఆపరేషన్స్ వరకు వెళ్ళే స్టేజ్ని 4 అంటున్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అన్నీ కూడా మెడిసిన్తో క్యూర్ అయ్యే ప్రాబ్లమ్సేనా? క్యాన్సర్ అని ఒకసారి తేలితే అది ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్యాన్సర్ కాదు, క్యాన్సర్ మారొచ్చు అని బయాప్సీలో తేలితే మందులతో దాన్ని తగ్గించవచ్చు. మందులు అట్ ది సేమ్ టైం ఫుడ్ హ్యాబిట్స్, మందులు, బరువు తగ్గాలి. సో రిపీటెడ్గా ఎండోస్కోపీస్ చేయించుకుంటుండాలి, రిపీటెడ్గా బయాప్సీ చేయాలి. సో అది చేసినప్పుడు తెలిసిపోతుంది అనమాట, ఇంప్రూవ్ అవుతారు. ఓకే, సో అది ఎండోస్కోపీలో తెలిసిపోతుందండి ఎండోస్కోపీ చేస్తే. ఓకే, చిన్నపిల్లలకి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? చిన్నపిల్లలకి యూజువల్గా రాదు అల్సర్స్ అనేటివి, చిన్నపిల్లలు తక్కువ. కాకపోతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఎక్కువ పిల్లలు. ఎందుకంటే ఐ సీ సమ్ టైమ్స్ ఇక్కడ హాస్పిటల్కి 8 o'clock వెళ్తుంటే 7 గంటలకే పిల్లలు నిల్చొని ఉంటారు స్కూల్కి వెళ్ళడానికి. సో వాళ్ళు 7 గంటలకి స్కూల్కి వెళ్ళాలంటే ఎన్ని గంటలకు లేచి ఉండాలి? వాళ్ళు 6 గంటలకని లేచి ఉండాలి. 6 గంటలకు లేచి వాళ్ళు ఎప్పుడు తినాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు టాయిలెట్కి వెళ్ళాలి. సో వాళ్ళు అక్కడ కాసుకొని ఉంటారు బస్ కోసం. సో అది చిన్న స్ట్రెస్. సో దే డోంట్ ఈట్ వెల్, దే డోంట్ పాస్ మోషన్ వెల్. సో వాళ్ళు బస్సులో వెళ్తారు, వాడు మళ్ళీ స్కూల్లో క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు తింటాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తెలియదు. అగైన్ ఇన్ ది ఈవినింగ్ మళ్ళీ ట్యూషన్ అని మరి. సో దిస్ ఆల్ చిన్న స్ట్రెస్. వాళ్ళకి వచ్చే ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తెలీదు, ఏదో పొట్టలో నొప్పి అంటారు, పొట్ట ఉబ్బుంది అంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఐ థింక్ ట్రీట్మెంట్ కన్నా వాళ్ళకి హ్యాబిట్స్ నేర్పించాలి. థ్యాంక్ యూ సో మచ్ బీరప్ప గారు. మొత్తానికి మంచి ఫుడ్ హ్యాబిట్స్, చక్కటి ఎక్సర్సైజ్తో ఎలాంటి ప్రాబ్లం రాకుండా, మనం గ్యాస్ట్రిక్ అయినా అల్సర్ అయినా ఏదైనా ప్రాబ్లం రాకుండా మనము నివారించవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ బీరప్ప గారు. ఇది వాళ్ళ డిస్కషన్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.